నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. డిజిటల్ అరెస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ నిర్వహణపై సమీక్ష. అద్దంకి మండలం సింగారకొండపాలెంలో జల సురక్ష మాసోత్సవం నిర్వహణ. అద్దంకి రూరల్ సర్కిల్ పరిధిలోని ప్రజలందరూ డిజిటల్ అరెస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిఐ మల్లికార్జునరావు తెలియజేశారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరుతో కొత్త తరహా మోసాలకు పాల్పడి ప్రజలను భయాందోళనకు గురి చేసి డబ్బులు దండుకుంటున్నారని చెప్పారు. పోలీసులు ఎవరు డిజిటల్ అరెస్టులు చేయరన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని సిఐ వివరించారు. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. అట్లాగే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు మన ఫోన్లో అందరూ కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతూ ఉన్నారు. ఆ ఫోన్లో సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. అందుట్లో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్ట్ అని, మేము పోలీస్ డిపార్ట్మెంట్ అని సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నామని, ఢిల్లీ నుంచి అని, లేదంటే బాంబే నుంచి హెడ్ క్వార్టర్ నుంచి ఫోన్ చేస్తున్నామని, లేకపోతే మేము కస్టమ్స్ ఆఫీసర్లమని, ఇట్లా వీళ్ళు పోలీసు యూనిఫారంలో ఒక పోలీస్ స్టేషన్ సెటప్ ఏర్పాటు చేసుకొని, మీరు ఇట్లా మీ పేరు మీద డ్రగ్ పార్సిల్స్ వచ్చింది, అది మీరు చట్టవిరుద్ధమైన దానిలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడి కోట్ల రూపాయలు వాళ్ళు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నారు. మీ అందరూ పబ్లిక్ గమనిస్తూ ఉన్నారు. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఏమీ లేదు. పోలీస్ డిపార్ట్మెంటు ఎవరు కూడా వీడియో కాల్ చేసి మిమ్మల్ని మేము డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని అనేది మాటే రాదు. అందువల్ల మీరు దయచేసి ఇవన్నీ కూడా ఫేక్ పోలీస్ స్టేషన్లు, ఫేక్ యూనిఫామ్ వేసుకొని వాళ్ళంతా కూడా ఫేక్ మనుషులు. అందువల్ల మీరు అర్థం చేసుకోవాలి. ఏదైనా ఉంటే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో వచ్చి రిపోర్ట్ చేయాలి, లేకపోతే ఫోన్ కట్ చేయాలి, లేదా స్విచ్ ఆఫ్ చేసుకొని తర్వాత వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తప్ప వాళ్ళు డిజిటల్ అరెస్ట్ అంటే మీరు ఆ ఫోన్లోని అట్లానే కూర్చొని వాళ్ళు చెప్పినట్లు చేసి డబ్బులు పోగొట్టుకోవటం, తర్వాత బాధపడి మళ్ళీ పోలీస్ స్టేషన్ రావటం, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ డిపార్ట్మెంటు మేము ఎవరిని చెప్తూనే ఉన్నాం, క్యాంపులు పెడతానే ఉన్నాం, ఇట్లా సైబర్ క్రైమ్ జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఏదన్నా ఉంటే ఏదన్నా యాప్స్ వస్తుంటాయి, ఆ యాప్స్ మీకు తెలిసి అయితేనే మీరు బటన్ నొక్కండి, లేకపోతే వద్దు అని చెప్తా ఉన్నాం. అయినా సరే మరి మీరు అట్లా చేస్తూ ఉన్నారు, దానివల్ల నష్టపోతూ ఉన్నారు. అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఎక్కడి నుంచో రాజస్థాను, ఉత్తరప్రదేశ్, లేదంటే బీహార్ ఆ ఏరియా నుంచి వాళ్ళు గ్యాంగ్లు, అస్సాం నుంచి కూడా వాళ్ళు ఈ సైబర్ క్రైమ్ ముఠాలుగా ఏర్పడి ఇట్లాంటి పబ్లిక్ని మోసం చేస్తూ ఉన్నారు. కావున మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏదన్నా అనుమానం వస్తే ఆ బటన్ నొక్కొద్దండి. అట్లాగే ఏదైనా ఉంటే డిపార్ట్మెంట్ మీకు లోకల్గా మేము అందరూ అన్ని పోలీస్ స్టేషన్లో మీకు స్టాఫ్, ఎస్ఐలు, సిఐలు, ఆఫీసర్లు అందరూ మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు వాళ్ళ ద్వారా విషయం తెలుసుకోండి. లేదంటే మా దగ్గరికి వచ్చినా కూడా ఈ వాస్తవాలు మీకు తెలియజేస్తూ ఉంటాము. కావున పబ్లిక్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇట్లాంటి డిజిటల్ అరెస్టులు లేదా సైబర్ క్రైమ్ ఫ్రాడ్లకి బలిగా వద్దని మనస్ఫూర్తిగా మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇట్లాంటి మన ఏరియాలో ఎక్కడ జరగకూడదని ఆశిస్తూ పబ్లిక్ అంతా కూడా అవేర్నెస్తో ఉంటారని కోరుకుంటా ఉన్నాం. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ నిర్వహణపై సమీక్షించారు. గుంటూరు టౌన్ ప్లానింగ్ రీజనల్ డైరెక్టర్ పి మధుకుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మున్సిపాలిటీలలో బిల్డింగ్ ప్లాన్ కు సంబంధించి సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పించారు. సమావేశంలో కమిషనర్ రవీంద్ర, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీలక్ష్మి ఉన్నారు. అద్దంకి మండలం వెంకటాపురం, నాగులపాడు గ్రామాల్లో ఏవో వెంకటకృష్ణ పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. సహాయ వ్యవసాయం సంచాలకులు ఇఫ్రాయిం మాట్లాడారు. ప్రతి రైతు సాగు చేసిన పంటలకు ఈ క్రాప్ నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ఈ క్రాప్ నమోదు ఉంటేనే పథకాలు వర్తిస్తాయన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి కోటేశ్వరరావు ఉన్నారు. దానికి ఒక పోస్టర్ కూడా ఇస్తున్నాం. ఆ పోస్టర్ మీద క్యూఆర్ కోడ్ ఉంది. ఆ క్యూఆర్ కోడ్తో పెట్టుకున్న వల్ల మీకు మీ ఆధార్ నెంబర్ కొట్టడంలోనే మీ పేరు మీద ఉన్న పంట వివరాలన్నీ కూడా వచ్చేసినప్పుడు మా వాళ్ళు కరెక్ట్గా వేసారా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సపోజ్ ఏమన్నా రేట్ ఆఫ్ సోయింగ్ కానీ, అంటే పంట గురించి కానీ, లేకపోతే రకం అంటే వెరైటీ కానీ ఏమైనా తేడా ఉంటే మనం రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం. అంటే ఈ క్రాప్ ఏదో పేపర్ మీద జరిగిపోతుంది, రైతుకి ఏం తెలియట్లేదు అని అపోహ గౌరవించడానికి గవర్నమెంట్ ఈసారి అన్నారు. అది ఒకటి. అందరూ కూడా దాంట్లో మీకు నోట్లో నమోదు చేసుకుంటే మీకు వచ్చే నష్టం ఏం లేదు. మీకే అంటే మీ వివరాలు మీకు తెలుస్తుంది. మీ ఫోన్లోకి ఏమీ ఇబ్బంది ఏం కాదు. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే యూరియా వాడకాన్ని కూడా చాలా మంది ఎక్కువగా వాడుతున్నారు. అది తగ్గించుకోండి. మొదటిసారి యూరియా వేసుకోండి. పైపాటుగా వేసేది కూడా నానో యూరియా వస్తుంది. ఆ నానో యూరియాని వాడుతుంది. అది కూడా మీకు చక్కగా పనిచేస్తుంది. అనవసరంగా యూరియా మీద ఎక్కువ ఖర్చు పెట్టి డబ్బులు వేసుకోవాలి కూడా గవర్నమెంట్ చేస్తుంది. మూడవది టొబాకో గురించి చెప్పాను. టొబాకో ఏదో కంపెనీ వాళ్ళు బాండ్ ఇస్తారు. ఆ కంపెనీ వాళ్ళు కూడా తెలియదు. ఎందుకంటే మీరు ఎక్కడో నాలుగు కోసం నాలుగు తెచ్చుకుంటారు కాబట్టి కంపెనీ వాళ్ళు మొత్తం మీకు తెలియదు. ఆడ ఎక్కడ ఉంటాడో తెలియదు. యాక్చువల్గా వైట్ పల్లి మన ఏరియాలో వేసుకోవడానికి పర్మిషన్ లేదు. అంటే లైట్ సాయిల్స్ లో నిలుకొండ ఏరియాలో వేసుకోవడానికి పర్మిషన్, మన ఏరియాలో పర్మిషన్. కానీ మన ఏరియాలో దాదాపుగా ఈ అద్దెకి మండలంలోనే ఉంటాయా 7,000 వైట్ కూడా 1000 ఎకరాలు వేసారు. ఈ 1000 ఎకరానికి మనం ఏం చెబుతున్నాం, మాకు కంపెనీ వాళ్ళు బాండ్ ఇస్తామని చెబుతున్నాం. కానీ మన కంపెనీ వాడు మాట్లాడేది ఏంటంటే, మేము ప్రకాశం జిల్లాలో అంటే బాపట్ల జిల్లాలో మేము ఎవరికి బాండ్ ఇవ్వలేదు అంటారు. కానీ రైతు ఏం చెబుతున్నారు, మా అందరూ బాండ్ ఉంటాయంటే వస్తు ఇస్తామన్నారని చెప్తున్నారు. మరి దానికి రేపు ఎవరు అడుగుతారు? మీ పంట కొనుగోలు లేకపోతే అడగలేదు. రేపు మీరు ఏం చేస్తారు? మా పొగాకు పంట లేదని చెప్పి మన మినిస్టర్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్తాము, వాళ్ళు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారు, వీటికి పర్మిషన్ లేకుండా వేసారని చెప్పి మళ్ళీ మనల్ని నిందిస్తారు. రైతులకి పర్మిషన్ లేకుండా వేసారు, డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టి పట్టినట్టున్నారని చెప్పి మీకు మాకు ఇబ్బంది వస్తుంది. కానీ అవి కొనుగోలు చేయదు. అందుకే మీకు పర్మిషన్ ఉంటేనే, వాటి పర్మిషన్ బాండ్ ఉంటేనే వేసుకోండి అని చెప్పి మేము అన్ని రకాలుగా కూడా మీకు పేపర్ ద్వారా తెలియజేశాం. అలాగే గ్రామాల్లో కూడా రైతులు తెలియజేశాం. కానీ రైతు వ్యవసాయం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటాం. రేపు గవర్నమెంట్ అడగడానికి కూడా మనకి అవకాశం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ బ్యాన్ చేస్తున్నారు అందువల్ల. అదొకటి టొబాకోకి సంబంధించి. తర్వాత మనకి ఈ మొక్కజొన్న కూడా చాలా ఎక్కువగా మన ప్రాంతమే కాదు, స్టేట్ మొత్తం మీద కూడా డబలేసారు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం డబలేసారు. రేపు మన మద్దతు ధర 2,400 క్వింటాల్కి. మీకు ఒకవేళ బయట ధర లేకపోతే మీరు అమ్ముకోవాలంటే తప్పనిసరిగా ఈ క్రాప్ చేయించుకోవాలి. ఈ క్రాప్ చేసుకోవాలంటే ఏం చెప్తున్నాము, మీరు మొక్కజొన్న వేశారు, మా వాళ్ళు శుభాకాంక్షలు రాశారు అనుకుంటున్నాం, మీకు వస్తుందా? కొనుగోలు చేయించుకోదు. ఎందుకంటే మీరు మొక్కజొన్న వేస్తేనే మీకు కొనుగోలుకి వస్తుంది. అది మీరు తెలుసుకోవాలి అంటే ఇలాగ నేను చెప్పిన యాప్ అట్లా డౌన్లోడ్ చేసుకున్నందుకు దాంట్లో మీ ఆధార్ నెంబర్ కొడితే మీ పేరు మీద ఏ పంట నమోదైందో మీరు చెక్ చేసుకోవచ్చు. అద్దంకిలోని కట్టకింద పాలెంలో విద్యుత్ శాఖ అధికారులు బుధవారం రాత్రి విద్యుత్ అదాలత్ నిర్వహించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా కాలనీకి వచ్చిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కాలనీలో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరారు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు 37 లక్షలతో కాలనీలో నూతన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫారం ఏర్పాటు చేసినట్లు మస్తాన్రావు తెలిపారు. స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమాలపై అద్దంకి ఎంపీడీఓ కార్యాలయంలో సమీక్షించారు. ఎంపీడీఓ వరుదిని పంచాయతీ కార్యదర్శులకు పారిశుద్ధ పనులపై పలు సూచనలు చేశారు.
సర్పంచులను సమన్వయం చేసుకొని గ్రామాలను పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచాలన్నారు. వ్యర్థాలను చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు తరలించి వినియోగంలోకి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ శ్రీధర్ మస్తాన్ పాల్గొన్నారు. అసలు ఇప్పటి వరకు షెడ్లు ఎస్డబ్ల్యూపీసీ అనగానే మన అద్దంకి మండలంలో తిమ్మాయిపాలెం ఇప్పటి వరకు అక్కడ కుదరదు. వర్కింగ్ తేవడం అనేది రెండో విషయం. ముందు క్లీన్ చేసి శుభ్రంగా బోర్డు ఒకటి ఇక్కడ ఎస్డబ్ల్యూపీసీ షెడ్ ఉందనే పరిస్థితి కూడా నేను కొన్ని ఊళ్ళు చూశాను. శంకవరపాడు ఇది పేరాపాలెం ఏమో కొండపైన ఉంది. అట్లా అసలు అక్కడ ఆ వాతావరణం లేదు. ఫస్ట్ మనం ఆ వాతావరణం చూపించాలి. ఎవరన్నా ఆఫీసులు వచ్చాడు, ఎస్డబ్ల్యూపీసీ షెడ్ ఉంది వర్కింగ్లో తెచ్చామంటే అక్కడ అసలు ఉండాలి. క్లీన్గా చెట్లన్నీ తీపిచ్చేసి మొన్న చూపించాడు ప్రసాద్ శంకవరపాడు అయిపోయిందా అట్లా వస్తుంది మేడం. ఎన్ని ఉండొచ్చు ఎవరి నేను ఒక షెడ్యూల్ నేను చెప్తున్నాను. కరెక్టే మేడం. అసలు ఇప్పుడు వీళ్ళు నోట్ చేసుకుంటే చేసిందని చూద్దాం. బొమ్మనంపాడు బల్లికురవ మండలం చెన్నుపల్లిలో బాలికను కిడ్నాప్ చేసి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడు మాబు సుబానికి కోర్టు 3 సంవత్సరాల జైలు శిక్ష, 5,000 జరిమానా విధించినట్లు బల్లికురవ ఎస్ఐ నాగరాజు తెలిపారు. ఆయన వివరాల మేరకు 2022 నవంబర్లో జరిగిన ఈ కేసుకు సంబంధించి నిందితుడిని ఒంగోలు కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు జడ్జి శైలజ తీర్పు వెలువరించారు. అద్దంకి మండలం సింగరకొండపాలెంలో గురువారం జల సురక్ష మాసోత్సవం నిర్వహించారు. ఎంపీడీఓ వరుదిని కార్యక్రమానికి హాజరయ్యారు. సురక్షితమైన త్రాగునీటి సరఫరాకు చేపట్టవలసిన కార్యక్రమాలపై గ్రామస్తులకు ఎంపీడీఓ అవగాహన కల్పించారు. మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రపరిచి ఫ్లోరినేషన్ చేసి త్రాగునీటిని సరఫరా చేయాలని కార్యదర్శి చెన్నయ్యకు సూచించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.